గర్భసంచి తొలగించడం అంటే హిస్టరెక్టమీ అంటాం. సో గర్భసంచి ఎందుకు తొలగించాల్సి వస్తుంది? సో ఫస్ట్ అనేది బేసిక్గా ఉండే కారణాలు హెవీ బ్లీడింగ్ ఉంటే పేషెంట్స్కి, అండ్ మనం చాలా మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చుంటాం, మందులు ఇచ్చుంటాం, యూజువల్గా లూప్ కూడా వేస్తాము. హార్మోనల్ ప్రాబ్లం ఉంటే దానికి కూడా మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఫెయిల్ మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే హార్మోన్స్ ఇచ్చినా లూప్ ఇచ్చినా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అవ్వకపోతే ఆ పేషెంట్స్కి లాస్ట్ రిసార్ట్గా మనం హిస్టరెక్టమీ అనేది చేస్తాం. ఇది కాకుండా పేషెంట్స్ ఎవరికన్నా ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో ఏమైనా కణితులు ఉండి అవి సైజ్ పెరుగుతూ వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఆ కణితి వల్ల బ్లీడింగ్ అనేది చాలా హెవీగా ఉంది, ప్లస్ ఆ పేషెంట్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, దే ఆర్ అబోవ్ 40, ఇంకా వాళ్ళు మేము మందులు అవి వాడడం మేడం, వీ వాంట్ టు గో ఫర్ సర్జరీ అంటే మనం అప్పుడు గర్భసంచి తీయడానికి కూడా మేము ఆలోచించము. బట్ యంగ్ ఏజ్ పేషెంట్స్లో అయితే వీ డెఫినెట్లీ డోంట్ ఆప్ట్ టు ప్రిఫర్ ద సర్జరీ. ఫైబ్రాయిడ్స్ ఎవరికన్నా ఉంటే ఉట్టి ఫైబ్రాయిడ్ ఒకటి తీయడానికి చూస్తాము. కానీ అదే ఆ పేషెంట్ కనుక ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి దే ఆర్ అబోవ్ లైక్ 40-42 ఉండి వాళ్ళు ఇంకా మేము మాకుట్టి ఫైబ్రాయిడ్ ఒకటే కాదు మేడం గర్భసంచి తీసేయండి అంటే వీ కెన్ గివ్ దెమ్ ఆప్షన్. వాళ్ళకి కూడా మయోమెక్టమీ కావాలంటే మయోమెక్టమీ చేస్తాం, లేదు గర్భసంచి తీయమంటే అది కూడా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉంటే మనం ఆల్రెడీ మాట్లాడుకునే అన్నట్టు ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు పేషెంట్స్. దీనివల్ల సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ ఒక్కొక్కసారి హెవీ ఫ్లోతో కూడా అసోసియేట్ అవుతుంది. సో పేషెంట్స్ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఇన్ మై ప్రాక్టీస్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ యంగ్ ఏజ్లో కూడా అంటే మనం 30s 35స్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. దాంతోపాటు వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి ఇంకా పర్సిస్టింగ్గా వాళ్ళను హిస్టరెక్టమీ అనేది ఆప్షన్ కింద తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకు ఏ డిసీజ్ ఇంకా లోపల ఏం లేకుండా తీసేస్తే వాళ్ళకి అనేది రిలీఫ్ వస్తుంది. సో ఇది కాకుండా ఎవరికన్నా గర్భసంచి జారింది అంటే ప్రొలాప్స్ యూట్రస్ అంటాము. సో నార్మల్ పొజిషన్ లేకుండా కిందకి జారింది అంటే ఒక ఆప్షన్ స్లింగ్ సర్జరీస్ చేసి దాని పొజిషన్లో పెట్టచ్చు, లేదు ఏజ్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అబౌవ్ 40 అంటే మనం గర్భసంచి తీయడానికి కూడా ఆ ఆప్షన్ అనేది తీసుకుంటాము. సో మేజర్గా మేము చూసేవి ఇవి గర్భసంచి తీయడానికి కారణాలు. ఫస్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీన్ని అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాము. ఇది కాకుండా ఎవరికైనా ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా అండ్ ఎడినోమయోసిస్ ఏంటంటే ఈ కండిషన్లో ఎండోమెట్రియం లైనింగ్ అనేది గర్భసంచి లేయర్స్ మధ్యలోకి వెళ్తుంది. సో పీరియడ్ వచ్చినప్పుడు ఆ గర్భసంచిలో కూడా బ్లీడింగ్ అనేది జరుగుతుంది, పేషెంట్స్ బాగా పెయిన్తో సఫర్ అవుతారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ అరౌండ్ రిప్రొడక్టివ్ పేజ్ అంటే 40 అబోవ్ ఉన్న పేషెంట్స్కి మనం రీసెంట్గా మేడం పీరియడ్స్ వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుందంటే వీ విల్ థింక్ ఆఫ్ ఎడినోమయోసిస్, ఏమన్నా ఉందా ఈ పేషెంట్స్, ఇట్ కెన్ బి సివియర్. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం గర్భసంచి అంటే హిస్టరెక్టమీ చేయడానికి వెనుకాడం. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ హిస్టరెక్టమీ. సో ఎడినోమయోసిస్ బేసిక్గా పేషెంట్ హిస్టరీ ఒకటి చూసుకుంటాం. ఫస్ట్ పేషెంట్కి ఏమన్నా సివియర్ పెయిన్ మోస్ట్లీ డ్యూరింగ్ పీరియడ్స్ చెప్తుంటే అండ్ స్కానింగ్ చేస్తాము. వాళ్ళ దాంట్లో మనకి ఏంటంటే బల్కీ యూట్రస్ అంటారు, ప్లస్ దే కెన్ సీ డిపాజిట్స్ ఉన్నాయి ఎండోమెట్రియంది, అండ్ ఇట్స్ ఏ అల్ట్రాసౌండ్ diagnosis and clinical picture also we can see. ఈ పేషెంట్స్ కి మనం ఇచ్చే ఆప్షన్స్ ఫస్ట్ హార్మోనల్ పిల్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, మెరీనో ఆప్షన్ కూడా ఇస్తాం యంగర్ పేషెంట్స్ కి. ఇది ఏంటంటే ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూస్తుంది, సో ఆ బ్లీడింగ్ కూడా తక్కువ అయ్యేలా చేస్తుంది. సో ఈ రెండింటిలో కూడా మనకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడే మనం సర్జరీ అనేది ఆప్ట్ చేసుకుంటాం ఎడినోమయోసిస్ పేషెంట్స్లో.